ఓకే తిప్పిగా. హలో ఆల్, మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాం కాణిపాకం గణేష్ టెంపుల్. సో మేమైతే ఇక్కడ గెట్ టుగెదర్ అయ్యాము, అందరం కలిసి ఒకేసారి స్టార్ట్ అవుదామని. సో కీప్ వాచింగ్ ద బ్లాగ్ అంటిల్ ఎండ్. సో మేమైతే 1 వీక్ ప్లాన్ చేసాము. సో చూద్దాం మన ట్రిప్ ఎలా ఉంటుందో. కీప్ వాచింగ్ గైస్. నమో నమో శంకర భోలేనాథ శంకర త్రిలోకనాథ శంభో హే శివాయ శంకర నమో कांगणवतीन चरण डोळ्यान पाहिन रूप तुझे नवे अलंगिन आनंद पूजन भावे वाळिन म्हणे नामा तुमे. సో మేమైతే కాణిపాకం టెంపుల్కి దగ్గరలో ఉన్నాం. సో చూడండి. సో ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక అతనైతే మాకు తీసుకొచ్చాడు. పర్ హెడ్ 100 అంట. సో చూద్దాం. రూమ్ అది అంతా చూపించాను నేను. ఒకసారి చూడండి ఎలా ఉందో. రూమ్ అయితే బాగుంది. హాట్ వాటర్ కూడా వస్తాయన్నాడు. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వాలి. సో మేము ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అవుతున్నాం టెంపుల్కి అయితే. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ఏమీ చేయలేదు. చూడాలి ఆన్ ది వేలో ఏమన్నా ఉంటే ఇలా చేసేద్దాం అనుకుంటున్నాం. ఎప్పుడు రాలే కనపడం, ఎప్పుడు రాలే. అన్నప్రసాదం భోజనం పెడతారు. సో ఫోన్స్ అయితే అలౌడ్ లేదంట టెంపుల్లోకి. సో మేము ఫోన్స్ అయితే అన్ని బయటనే పెట్టేసి వెళ్తున్నాము దర్శనానికి. సో ఫ్రీ దర్శనం అయితే ఇంకా టైం పడుతుంది అంటే మేము ఇంకా స్పెషల్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. సో టెంపుల్ గోపురం అయితే ఇలా ఉంటుంది చూడండి. సో మా దర్శనం అయితే అయిపోయింది. ఇంకో శివాలయం టెంపుల్ ఉంది అంటే ఆపోజిట్లో వెళ్తున్నాము. సో అది కూడా చూసుకొని దర్శనం చేసుకొని అయితే మేము నెక్స్ట్ స్టార్ట్ అవుతాము. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది చూడడానికి. అన్నీ పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. కానీ మాకు ఎక్కువ టైం లేకుండా మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు కంప్లీట్గా. సో చూసుకోండి, ఇదైతే టెంపుల్. సో మేమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము దర్శనానికి. మాకు దర్శనం అయితే చాలా బాగా అయింది లోపల. సో మేము దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ వేలూరుకి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో వేలూరులో మెయిన్ టెంపుల్స్ కవర్ చేసుకొని నెక్స్ట్ ఏం తెలుసా చాయ్ షాప్లో కూర్చున్నాను. మేమైతే వేలూరుకి రీచ్ అయ్యాము. గోల్డెన్ టెంపుల్కి వెళ్దామని ప్లాన్ అయితే ఉంది. సో చూడాలి ఇంకా. సో మేము ఫైనల్గా అయితే గోల్డెన్ టెంపుల్కి రీచ్ అయ్యాము. లోపలికి అయితే ఫోన్స్ అలో లేదు. సో మాకైతే దర్శనం బాగా అయింది కానీ లోపల చాలా నడిచేది ఉండే. అరౌండ్ ఒక గంట పైన పట్టింది మాకు, 1-2 గంటలు పట్టింది. సో చాలా నడిచేది ఉండే. సో అందుకే అంత టైం పట్టింది. మేము ఇంకా వేరే టెంపుల్స్ కూడా కవర్ చేద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. సో చూడ్డానికైతే మనకి ఇలా ఉంటుంది. సో అదంతా మనం నడిచి వెళ్ళాలి.
సో మెయిన్ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. సో నెక్స్ట్ అయితే మేము కాంచీకి స్టార్ట్ అయ్యాము. సో కాంచీపురానికి వెళ్దామని. సో ఫైనల్గా అయితే మేము కాంచీపురానికి రీచ్ అయ్యాము. సో చూసుకోవచ్చు, కామాక్షి టెంపుల్ అయితే అదే మెయిన్ టెంపుల్. సో మేము ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకొని వెళ్దాం అనుకున్నాం, కానీ పార్కింగ్ అయితే చాలా ఇబ్బంది ఉంది. సో ఫైనల్గా అయితే ఒక అతను తీసుకొచ్చాడు, ఇది పెయిడ్ పార్కింగ్ అంట. 100 రూపీస్ అయితే పే చేయాలన్నారు. చూడండి మా లగేజ్ అంతా ఎలా పెట్టాము. సో ఇక్కడ మేము వెహికల్ పార్క్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో మేమైతే ఫస్ట్ వరదరాజ టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇక్కడే మనకి బంగారు బల్లి, వెండి బల్లి అనేటివి ఉంటాయి. సో మేము ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ కామాక్షి టెంపుల్కి అయితే వెళ్దామని ప్లాన్ అయితే ఉంది. కానీ మాకు ఇక్కడే చాలా టైం పట్టింది. వీకెండ్ కదా, సాటర్డే వెళ్ళాము మేము. చాలా రష్ అయితే ఉండే, మీకు చూపిస్తాను లోపల వెండి బల్లి, బంగారు బల్లి ఎలా ఉంటుందో. జనాలు అయితే చాలామంది ఉన్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంది, కానీ మాకు అంత టైం లేదు. సో అందుకే మేము ఫాస్ట్గా దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము. సో మేము ఈవినింగ్ టైంలో అయితే వెళ్తున్నాము దర్శనానికి. సో మన కాణిపాకం అయితే పొద్దున్న దర్శనం అయింది. గోల్డెన్ టెంపుల్ చూడడానికే మాకు 3 అయిపోయింది. సో ఇక్కడ టెంపుల్స్ అన్ని ఫాస్ట్గా కవర్ చేసుకుందామని మేమైతే ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము. మాకు ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం అయింది. మళ్ళీ వెనక నుంచి వెళ్తే వెండి బల్లి, బంగారు బల్లి అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే లైన్ చాలా పెద్ద ఉంది. మాకైతే ఒక అరగంట పట్టింది ఈజీగా దర్శనానికి. సో ఫైనల్గా ఇదే మన లైన్, గోల్డెన్ లిజర్డ్ చూడడానికి. జనాలు అయితే చాలామంది ఉన్నారు. మాకైతే చాలా టైం పట్టింది చూడడానికి. సో మీరు వెళ్ళినప్పుడైతే మోస్ట్లీ వీకెండ్స్ అయితే అవాయిడ్ చేయండి. సో మాదైతే అయిపోయింది దర్శనము. ఇంకో ముగ్గురిది మా వాళ్ళదైతే ఇంకా అవ్వనట్టుంది, టైం పట్టేటట్టుంది. అందుకే మేము ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నాము. సో మేము బయటికి అయితే వచ్చేసాము. నెక్స్ట్ కామాక్షి టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో మేమైతే ఒక ఆటో మాట్లాడుకొని అయితే ఆటోలో అయితే వెళ్తున్నాము. అన్నీ 4 మెయిన్ టెంపుల్స్ అయితే చూపిస్తాను అన్నాడు. సరే అని ఇంకా ఆటోలో వెళ్తున్నాము. సో ఫైనల్గా మనము కామాక్షి టెంపుల్కి అయితే వచ్చాము. టెంపుల్ అయితే చాలా బాగుంది లైటింగ్స్తో. ఫైనల్గా మాదైతే దర్శనం చాలా బాగా అయింది. దర్శనం అయిపోగానే నెక్స్ట్ ఏకాంబరేశ్వర టెంపుల్కి అయితే వెళ్దామని చూస్తున్నాము.
సో ఫైనల్లీ ఏకాంబరేశ్వర టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడే పృథ్వీలింగం ఉంటుంది. నైట్ టైం కదా, టెంపుల్ అంతా బాగా రాలేదు వీడియోలో. యాక్చువల్లీ కైలాసనాథ టెంపుల్ అని ఇంకో టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ మాకు అప్పటికే ఆ టెంపుల్ 6కే క్లోజ్ అంట. మాకు ఈ టెంపుల్కి వచ్చేదాకానే 8:30 అయిపోయింది. సో ఫైనల్గా మా దర్శనం అయితే అయింది. సో చూడొచ్చు, టెంపుల్ అయితే ఇట్లా ఉంటుంది లోపల. సో నెక్స్ట్ ఇంకా మా వాళ్ళు కంచిలో షాపింగ్ చేస్తాము అంటే ఇంకొచ్చాము ఇక్కడ షాప్కి అయితే. పట్టులో ఒకే దారం వీవింగ్ 2400 ఇది 20% డిస్కౌంట్. ఒక మోడల్ అన్ని సిల్వర్ ఇప్పుడు మా దగ్గర అప్డేట్. సో ఫైనల్లీ మా షాపింగ్ అయిపోయాక అరుణాచలానికి అయితే స్టార్ట్ అయ్యాము. సో నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే అక్కడ ఎలా ఉన్నాము, ఇక్కడ స్టే చేసాము ఏంటనేది మొత్తం చూపిస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.